మీరేమో తమిళనాడుకి సంబంధించిన అందరు హీరోలని కూడాను ఇష్టపడతారు. వాళ్ళు ఆహ్వానిస్తారు. వాళ్ళది ఏ సినిమా వచ్చినా గాని టికెట్ కౌంటర్ దగ్గర కొట్టేసేస్తారు. అంతే కాకుండా సినిమా థియేటర్‌లో కూడాను అసలు మిమ్మల్ని ఆపలేం. కానీ మన తెలుగు హీరో మాత్రం అక్కడికెళ్ళి ఒక థియేటర్ ఇవ్వండి బాబు అని చెప్పేసి ఒక స్టార్ హీరో, ఒక చిన్న చితక హీరో కాదు. ఒక స్టార్ హీరో ఒక థియేటర్ సింగిల్ థియేటర్ ఇవ్వండ్రా బాబు అని వేడుకున్నా గాని థియేటర్ లేవు, ఏమి లేవు. పోంగే పోంగే అంటారన్నమాట. ఇలాగే ఉంటది పరిస్థితి ఇప్పుడు. ఇలాగుంది మన పరిస్థితి. తెలుగు వాళ్ళేమో తమిళ్ హీరోలందరూ కూడా ఆదరిస్తున్నారు. కానీ తమిళ్ వాళ్ళు మాత్రం తెలుగు వాళ్ళని ఆదరించట్ల. మరి ఇదెక్కడ జాడ్యం నాకర్థం అవ్వట్లేదు. మీరెందుకు ఆళ్ళని ఆదరించాలి? ఇప్పుడు తమిళ్ హీరోలందరూ వచ్చి ఇక్కడేమో మార్కెట్ చేసుకుంటున్నారు. శుభ్రంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. మరి మన టాలీవుడ్ మార్కెట్ ఏదైతే ఉందో అది కూడా అభివృద్ధి అవ్వాలి కదా! అది అభివృద్ధి అయితేనే కదా! మనకి ఈ రాష్ట్రానికి టాక్స్ రూపంలో డబ్బులు కూడా వస్తాయి. తమిళనాడులోనే ఆళ్ళ సినిమాలు ఆడాలంట. బయట సినిమాలు ఆడకూడదంట. కానీ తమిళనాడు సినిమాలు మాత్రం బయటే ఆడాలంట. ఇదెక్కడ విడ్డూరమండి నాకర్థం అవ్వట్లేదు. ఇదెక్కడ న్యాయమండి? అందుకనే మన ఆంధ్ర, అదేవిధంగా తెలంగాణ టాలీవుడ్‌కి సంబంధించిన సినిమాలే ఆడాలి. ఆంధ్ర, తెలంగాణలోని. అదేవిధంగా మన తెలుగు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. తమిళ్ హీరోలు ఎవరైనా సినిమాలు గట్టా వస్తే గనక దాని గురించి ఒకసారి ఆలోచించండి. మనకక్కడ అవకాశం దొరకట్ల. ఇక్కడ అవకాశం ఇస్తున్నారు. థియేటర్ ఓనర్ గట్టా అవకాశం ఇస్తున్నారు. నాకదే అర్థం అవ్వట్లేదు. ఇక్కడ థియేటర్‌లో ఎందుకు అవకాశాలు ఇస్తారో అర్థం అవ్వట్లేదు. ఇన్ని సినిమాలు మన టాలీవుడ్ నుంచి వస్తున్నాయి. ఆటిలకి ఇవ్వచ్చు కదా! మన ఆంధ్ర, తెలంగాణ డెవలప్ అవుద్ది. టాక్స్ కూడా వస్తది గదా! మన మార్కెటు మన టాలీవుడ్ మార్కెట్ బోలెడంత ఉన్నప్పుడు, మీరు తమిళ్ సినిమాలను ఎందుకు తీసుకొస్తారో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, 'ప్రభాస్' 'ప్రభాస్' 'రాజసాహెబ్' సినిమా కోసమైతే తమిళనాడులోని సింగిల్ థియేటర్ల గురించెళ్లి ఆ ప్రొడ్యూసర్‌లు వీళ్ళందరూ కూడాను ఎళ్లి మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే అక్కడ సింగిల్ థియేటర్ కూడా దొరకల 'ప్రభాస్‌కి'. ఎందుకు? ఎందుకంటే ఆయన మళ్ళీ పాన్ ఇండియా స్టార్ ఆయన. మళ్ళీ చిన్న చితక స్టార్ కాదు. పాన్ ఇండియా స్టార్. బాలీవుడ్ రేంజ్‌లో మంచి బేస్ ఫ్యాన్స్ అదేవిధంగా మాస్ ఫ్యాన్స్ ఉన్న స్టార్ ఎవరైనా ఉన్నారంటే మన ప్రభాసే. నంబర్ 1 స్టార్. అటువంటి వ్యక్తికి తమిళనాడులోని ఒక సింగిల్ థియేటర్ ఇవ్వట్ల. కానీ మన ఆంధ్ర, తెలంగాణలో మాత్రం తమిళ్ హీరోలకు మాత్రం మంచి మంచి థియేటర్‌లిచ్చి కలెక్షన్‌లు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్‌లీగా విజయ్ సేతుపతి అయితే వచ్చింది. ఏంటది? 'జననాయకన్' అని చెప్పి 'జననాయకన్' అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. దాని గురించి థియేటర్‌లు బోలెడు థియేటర్‌లు ఇచ్చేసారు. ఫుల్ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. శుభ్రంగా ఆళ్ళ మార్కెట్ బావుంది. ఇప్పుడు 'రాజాసాబుకి' కూడా ఇవ్వాలి కదా! 'రాజాసాబు' మార్కెట్ బావుంటే గనక ఆయన ఇమేజ్ పెరుగుద్ది. మనకు కూడా ఎంతో కొంత టాక్స్ డబ్బులొస్తా ఉంటాయి. మరి అదే చెప్తున్నాను. మనోళ్ళేంటంటే ఎదుటోళ్ళని ఇన్వైట్ చేస్తారో, మనోళ్ళు ఎప్పుడైతే ఆళ్ళు రానివ్వరో అయినా గాని ఆళ్ళు పట్టించుకోరు. సో, నాకు తెలిసిన మట్టుకైతే దీన్ని ఒకసారి మీరు ఆలోచించి మరి బయట నుంచి వచ్చే సినిమాల గురించి ఒకసారి ఆలోచిస్తారనుకున్నాను. అదే విధంగా గనక మీకు దీని మీద ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లు గనక లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.